ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. టీడీపీ నుంచి బోండా ఉమాను బయటికి పంపబోతున్నారా? ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆయన ప్రవర్తించిన తీరు తీవ్ర సంచలనంగా మారాయి. గుంటూరులో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభలో బోండా ఉమ పాల్గొన్నారు. అయితే ఈ సభలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతున్నాయో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకొని ఆప్యాయంగా పలకరించుకోవడం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయట. అయితే ముఖ్యంగా సభలో బోండా ఉమా మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడానికి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమమని చెప్పేసి ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాష్ట్రంలో కాపు, బలిజ, తూర్పు కాపు వర్గాలు కనీసంలో కనీసం 1,00,00,000 మందికి పైగా ఉన్నారని చెప్పేసి, ఈ వర్గం ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే అధికార వర్గాలు వెళ్తాయని చెప్పేసి అన్నారు. ఇక కాపు సమాజానికి జనాభా నిష్పత్తి మేరకు నిధులు, పదవులు కల్పించాలని చెప్పేసి విజయవాడలో త్వరలోనే ముద్రగడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇదే సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో బోండా ఉమ పక్కపక్కనే కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో ఒక విస్తృతమైన చర్చకు దారితీసింది. ఈ పరిణామాలపై స్పందించిన చంద్రబాబు బోండా ఉమా నుంచి పూర్తి వివరణ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడులను ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు తనకు వివరణ అడగడంపై బోండా ఉమా తన సన్నిహితుల వద్ద కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. రాజమండ్రిలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో ఏదైతే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా వైసీపీ నేతలతో వేదిక పంచుకున్నారని, అలాంటప్పుడు తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా బోండా ఉమానే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అన్నదానికి కారణం కూడా లేకపోలేదని తెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలతో టీడీపీ నాయకులు వేదికలు పంచుకోకూడదని చెప్పేసి స్పష్టమైన నిబంధన పెట్టడం వెనుక ఒక బలమైన ప్రధానమైన కారణం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ నాయకులు అనుసరించిన వైఖరి ఏదైతుందో, వాళ్ళ తీరు ఏదైతుందో, వారు మాట్లాడిన కొన్ని అసభ్యకరమైన పదజాలాలు ఏవైతున్నాయో, రాజకీయాన్ని అరాచకంగా మార్చిన తీరును కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించారనమాట. అయితే ముఖ్యంగా నైతిక విలువలు లేని రాజకీయాలు, బూతు మాట్లాడడం నేటి తరం రాజకీయాలకు, సమాజానికి ఎంత మాత్రం తగినవని చెప్పేసి, అవన్నీ తగినవి కావని చెప్పేసి ఆయన కూడా నమ్ముతున్నారన్నమాట. సో ముఖ్యంగా అలాంటి అరాచక రాజకీయ సంస్కృతికి అత్యంత దగ్గరగా ఉండే నేతల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరనేది పార్టీ వర్గాల అభిప్రాయం. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తిగత విషయం మాత్రం ఇది. అయితే గతంలో టీడీపీ అధినేతను, ఆయన కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో సాధారణ ప్రజలను సైతం తీవ్రంగా కొంత మీద కలిచివేశాయి. కానీ ఇక్కడ టీడీపీ నాయకులు వైసీపీతో ఎందుకు కలవాలి, ఇవే ముఖ్యమైన కారణాలు అంటున్నారు. అయితే అందుకే అలాంటి నేతలతో వేదికలు పంచుకోవడం, వారితో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడడం వల్ల ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు కూడా వెళ్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన భావిస్తున్నారట. అయితే ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభల నేపంతో ఇతర జిల్లాల్లో జ్యోతుల నెహ్రూ లేదా వంగవీటి రాధా లాంటి నేతలు వైసీపీ వారితో కనిపించినప్పటికీ అక్కడ పాల్గొన్న వైసీపీ నేతలు కింది స్థాయికి చెందినవారు. కానీ గుంటూరు సభలో బోండా ఉమాతో కలిసి వేదిక పంచుకున్న అంబటి రాంబాబు వైసీపీలో ఫ్రంట్ లైన్ లీడర్గా ఉన్నారు. అలాగే పార్టీ అరాచక సంస్కృతికి ప్రతిరూపంగా ముద్రపడిన వ్యక్తి, ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న బోండా ఉమా అంబటి రాంబాబును ఆలింగనం చేసుకోవడం, కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం కూటమి శ్రేణుల్లో తీవ్ర నెగిటివ్ టాక్కు కారణమైందనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానిస్తారన్న సమాచారం తనకు లేదని బోండా ఉమా కూడా చెప్తున్నా సరే, వేదికపై మాట్లాడుకోకుండా ఉంటే ఆయన చెప్పిన మాటలు నమ్మశక్యంగా ఉండేవి అని చెప్పేసి పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకోవడం మాత్రం పార్టీని తీవ్రంగా కలిచివేసింది. అయితే క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి నేతలతో కలిస్తే గనక పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న గౌరవం తగ్గుతుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారని చెప్పేసి ముఖ్యంగా ఒక సమాచారం అవుతుంది. ఇక బోండా ఉమా చేసిన వ్యాఖ్యల్లో చంద్రబాబును అత్యంత సీరియస్ అయ్యేలా చేసిన మరొక అంశం ఏంటి, 2019లో కాపు ఉద్యమం వల్లే టీడీపీ ఓడిపోయిందనడం, కాపు సామాజిక వర్గం ఎటు ఉంటే అటే అధికారం అని వ్యాఖ్యానించడం, ఈ వ్యాఖ్యలు నేరుగా
తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి కూడా రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని అధిష్టానం భావిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి ఆర్థికంగా, సామాజికంగా అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారనేది టీడీపీ శ్రేణుల్లోనే ఒక చర్చ జరుగుతుంది. అంతేకాకుండా బీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపులకు ప్రత్యేకంగా 5% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం కూడా చేశారు. ఇక్కడ కాపు సంక్షేమ కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల రూపాయల నిధులను ఆ వర్గ యువతాభివృద్ధికి కోసం కేటాయించారని చెప్పేసి టీడీపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన 5% రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ కూడా కాపులు టీడీపీకి ఓటు వేయలేదని, ముద్రగడ్డ ఉద్యమానికి మొగ్గు చూపి టీడీపీని ఓడించారని చెప్పేసి బోండా ఉమా మాట్లాడడం వల్ల సమాజంలోకి చాలా తప్పుడు సందేశం వెళ్తుందని చెప్పేసి టీడీపీ అభిప్రాయం. అంటే కాపు సామాజిక వర్గం ఎప్పటికీ కూడా వైసీపీ వైపే ఉందనే అభిప్రాయాన్ని ఈ వ్యాఖ్యలు కలిగిస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అయితే ఇది కాపు సామాజిక వర్గానికి టీడీపీకి మధ్య ఉన్న అనుబంధాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రస్తుతం కూటమిలో ఉన్న జనసేన, టీడీపీ ఉమ్మడి ఓట్ బ్యాంక్ ఏదైతుందో దాని రాజకీయంగా కూడా పక్కదారి పట్టించే ప్రమాదం ఉందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. కాపుల కోసం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంత చేసినా సరే వాళ్ళు ఆదరించలేదనే భావనను ప్రచారం చేయడం ద్వారా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ వ్యూహాత్మక తప్పిదం వల్లనే చంద్రబాబు నాయుడు బోండా ఉమా వ్యాఖ్యలను సహించలేకపోయారట. పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యాఖ్యలు చేయడం, పైగా ప్రత్యర్థి పార్టీ ఉచ్చులో పడడం సరైన పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరించడానికి విచారణకు ఆదేశించారనమాట. అయితే మరి ఈ ఇష్యూ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి టీడీపీ నుంచి బోండా ఉమా బయటికి వెళ్తున్నారా, బయటికి పంపిస్తున్నారా కాదా అనేది మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.